అలా అంటే ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 7 కాన్స్టిట్యున్సీలు సైకిల్ ఉందనుకోండి, పైన గ్లాస్ ఉంది లేదా పైన కమలం ఉంది, వీళ్ళంతా కూడా ఓన్లీ సైకిల్ అనే మాట మాట్లాడుతుంటే పైకి వెళ్తా. అదే అలా కాకుండా కింద ఉంటే వీళ్ళు కూడా సైకిల్ కమలం ఉంటుంటే ఆ ఎఫెక్ట్ కొంచెం ఆర్బిటిల్లో మాట్లాడుతుంటే ఏడో దాని మీద కూడా కొంత ఫ్లేవర్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటది. అంటే గతంలో కూడా ఇది మీ 100 అంతకు ముందు ఎక్స్పీరియన్స్ కొద్ది 2014 ఈ ఫార్ములా అప్లై చేసామండి. విశాఖపట్నం ఎంపీ కింద విశాఖపట్నం నార్త్, అలాగే నర్సాపురం ఎంపీ కింద తాడేపల్లిగూడెం. అంటే ఆరాటిలో ఖచ్చితంగా ఒకటి ఉండాలి. మేము ఎక్కడైతే పార్లమెంట్ పోటీ చేసాం ఆ కింద ఉంటేనే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయన్న దానికి మేము ఆ విధంగా సక్సెస్ కూడా అయ్యాం. అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇలాగా ఇంకోటి ఈ వైట్ బ్లాక్ లో అన్నారు, ఖచ్చితంగా మా అభ్యర్థుల వరకు వైట్ డబ్బులు ఉన్నాయి, అంతవరకు కూడా ధైర్యంగానే ఉన్నాము. బ్లాక్ కూడా ఎవరో ఒకళ్ళ కార్యకర్తలు సర్దుతూ ఉంటారు, ఎవరి కార్యకర్తలు వాళ్ళు భోజనాలు తెచ్చుకుని కింద నడుస్తూ ఉంటారు. అక్కడ వరకు మాకు ఏ ఇబ్బంది లేదు, పంచడానికి లేవు. అది మా పాయింట్ అండి. మా ఖర్చుల వరకు మేము చేస్తాం, యాజ్ పర్ రూల్స్ వెళ్తాం, అంతా కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేస్తాం. ప్రజల కోసం 100% మా చొక్కాలు మేమే వేసుకుని, మా డీజిల్ మేమే కొట్టించుకుని, మా పెట్రోల్ మా భోజనాలతో సహా మా కార్యకర్తలందరూ మేమే తిరుగుతామండి. ఎలక్షన్ వరకు ఏంటంటే కాస్త కూడా వచ్చిన వాళ్ళకి వేరే బయట నుంచి ఎవరిని వస్తే వాళ్ళకి అభ్యర్థి పెట్టుకోవాలి యూజువల్ గా మా దాంట్లో. ఈ ఆర్ఆర్ఆర్ గారు ఖచ్చితంగా డెఫినెట్లీ గ్రేట్ లీడర్, ఈ రాష్ట్రం కోసం చాలా పోరాడారు. కానీ ఆయనకి టికెట్ ఇవ్వాలా లేదా అనేది అన్ని పార్టీలు కూర్చొని డిసైడ్ చేయాలి. కానీ బ్లేమ్ మాత్రం బీజేపీకి వేస్తే అది కరెక్ట్ కాదు. మేము వాళ్ళకి తీసుకోవడానికి మాత్రం మేము సిద్ధంగా లేము. నెక్స్ట్ ఇంకొకటి, ఇందాక ఎవరు సాంబశివరావు 19,500 కోట్లు పనిచేసాము, మా దగ్గర డబ్బులు లేకపోవడం కాదు అన్నారు. పంచారు. ఎవరికి పంచారు? మీ జగన్మోహన్ రెడ్డి గారు మేనమామ పంచారు. లేకపోతే అక్కడ ఉన్న కాంట్రాక్టర్లకి ఆల్రెడీ పైన ఉన్న 171 మందికి కాకుండా 172లో ఉన్న బుగ్గన రాజేందర్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి ఆ కాన్స్టిట్యూన్సీలో పెంచారు. అది మాత్రం 100% కరెక్ట్. మీరు కావాలంటే లిస్ట్ డిస్ప్లే అవ్వకుండా ముందు ఉన్న వాళ్ళు ఎవరికైనా వెనక ఉన్న వాళ్ళు ఎవరికి అనేది ఫస్ట్ అవుట్ అనేది తెలియకుండా కాంట్రాక్టర్ బిల్స్ పేమెంట్ చేస్తారు. మీరు అది నిజమైనా కానీ మీరు ఒప్పుకోరు. కానీ మీ మనసుకు తెలుసు, మీకు తెలియకపోతే కనుక కాంట్రాక్టర్లు అవునా కాదా మాట్లాడడం ఇది నిజం సాయి గారు. ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్టర్ 3.5 years బ్యాక్ కాంట్రాక్టర్ గొడవ కూడా చేశారు. ఇది నిజం సాయి గారు. లాస్ట్ గా ఏంటంటే కడపలో అక్కడ షర్మిల్ గారు పోటీ చేయడం వల్ల వైసీపీ మధ్యన కాంగ్రెస్ మధ్యన అడ్డంగా చీలిపోయి ఖచ్చితంగా మా అలయన్స్ అభ్యర్థి కడపలో మాత్రం బయటకు వస్తారు. మొదటిసారి ఇది ఒక అద్భుతం జరగబోతుంది. ఇక ఫైనల్ గా మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే సాయి గారు, మా